వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. రాజావారి చేపల చెరువు ఈ సినిమా చూశారా? ఈ సినిమా పోసాని కృష్ణమురళి నటించిన ఈ సినిమా అప్పట్లో ఒక పెద్ద సంచలనం, పెద్ద కామెడీ సినిమా. ఈ సినిమాలో పోసాని కృష్ణమురళి చేపల చెరువు మాయమవుతుంది. ఆ చేపల చెరువును దొంగలు ఎత్తుకెళ్తారు. దొంగలెత్తుకెళ్లిన తన చెరువును తనకు అప్పగించాల్సిందిగా పోసాని కృష్ణమురళి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం, కలెక్టర్ను సంప్రదించడం ఇవన్నీ చూశాం. అసలు పోసాని కృష్ణమురళికి చెరువే ఉండదు. కానీ అధికారులు అడ్డగోలుగా అవినీతికి పాల్పడి అతనికి చెరువు ఉన్నట్టుగా భ్రమింపజేసి నిధులు మంజూరు చేస్తారు. దాన్ని అవకాశంగా తీసుకున్న పోసాని కృష్ణమురళి తన చేపల చెరువును దొంగలెత్తుకెళ్లారంటూ నానా రసాభస చేయడం మనకందరికీ తెలిసిందే. ఆ సినిమా చూసిన వాళ్ళందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు నేను చెప్తున్నది ఆ సినిమా కథ కాదు, ఇది నిజంగా జరిగింది. సేమ్ రాజావారి చేపల చెరువు కథ అచ్చంగా అలాగే దించేశారు. బహుశా ఆ సినిమా చూసి స్ఫూర్తి పొందారేమో. సేమ్ టు సేమ్ సీన్ రిపీట్ చేశారు. అయితే అది సినిమా, ఇది నిజంగా జరిగింది. ఎక్కడో కాదు, రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రాహీంపట్నం అబ్దుల్లాపూర్మెట్ ప్రాంతంలో ఈ ఇష్యూ జరిగింది. చేపల చెరువు ఇక్కడ దొంగలెత్తుకెళ్లారు. చేపలు మాయమయ్యాయి. చేపల చెరువు కూడా మాయమైంది. ఆ చేపల చెరువులు నిజంగా మాయమయ్యాయి. సేమ్ ఆ సినిమాలో జరిగినట్టే ఇక్కడ చేశారు. నిజానికి అక్కడ చేపల చెరువు లేదు, చెరువులో చేపలు లేవు, చెరువు నిర్మాణమే జరగలేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన పథకాలకు సంబంధించిన నిధులు అక్కడ మంజూరు చేశారు. లేని చెరువు ఉన్నట్టుగా, చెరువులో చేపలు పుష్కలంగా ఉన్నట్టుగా రికార్డులు నమోదు చేసి ఇబ్బడి ముబ్బడిగా నిధులు మంజూరు చేశారు, రాయితీలు ఇచ్చేశారు. ఇలా ఒక 50 మందికి లేని చెరువులు క్రియేట్ చేసి, చెరువులు ఉన్నట్టుగా, ఆ చెరువులో పుష్కలంగా చేపలున్నట్టుగా రికార్డులు నమోదు చేసి కేంద్రానికి రాష్ట్రానికి చెందిన నిధులు పెద్ద ఎత్తున మంజూరు చేశారు. అయితే మత్స్యశాఖ కమిషనర్కు, మత్స్యశాఖ ఉన్నతాధికారులకు ఎక్కడో ఉప్పందింది. వెంటనే 5 అధికారులు అబ్దుల్లాపూర్మెట్, ఇబ్రాహీంపట్నం ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. షేరిగూడ గ్రామంలో చేపల చెరువు ఉన్నట్టుగా రికార్డులో ఉంది. అక్కడికి అధికారులు వెళ్ళారు. అక్కడ చేపల చెరువు లేదు, చేపలు లేవు. అంతా గోల్మాల్, అంతా అవినీతి. అధికారులు, కొంతమంది లబ్ధిదారులు కుమ్ముక్కై లేని చెరువులను ఉన్నట్టుగా రికార్డుల్లో నమోదు చేసి పెద్ద ఎత్తున కోట్ల రూపాయల రాయితీలు పొందారు. దాదాపు ఆ ప్రాంతంలో ఇంకా 550కి పైగా చేపల చెరువులు ఉన్నట్టు అధికారుల రికార్డులో ఉంది. అయితే అక్కడ చేపల చెరువులు ఉన్నాయా? అవి కూడా ఫేకా? ఇప్పుడు మత్స్యశాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో అధికారుల పాత్రే చాలా కీలకమని అనుమానాలు వస్తున్నాయి. లబ్ధిదారులు, అధికారులు వాళ్ళంతా కుమ్ముక్కై లేని చేపల చెరువులను క్రియేట్ చేశారు. చేపలున్నట్టుగా రికార్డులు నమోదు చేశారు. ఇబ్బడి ముబ్బడిగా డబ్బులు ఇచ్చేశారు. సేమ్ అలాగే అనిపిస్తుంది కదూ. రాజావారి చేపల చెరువు కథ ఇక్కడ నిజంగానే వచ్చింది, వాస్తవ రూపంలో వచ్చింది. సీన్ రిపీట్ అయింది. అక్కడ సినిమా, ఇక్కడ వాస్తవం. ఇది రాజావారి చేపల చెరువు కథ.